ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈ ఉదయకాలమున ప్రభు సన్నిధిలో మనమందరం చేరి ఆయనను ధ్యానించుటకు మనకు అనుగ్రహించిన దేవుని కృపను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. కృతజ్ఞతార్పణల పండుగ సందర్భంగా గత శుక్రవారం, అలానే నిన్నటి దినాన శనివారం, అలానే ఈరోజు మనము ఈ విధమైనటువంటి సమాజపు కూడికలను, ఆరాధనలను కలిగి ఉన్నాం. శుక్రవారం మొదటి దినమున సిద్ధపాటు ఆరాధనగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తాం. నిన్నటి దినాన కృతజ్ఞతార్పణల పండుగ సందర్భంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటంతో పాటు కృతజ్ఞతతో మన అర్పణలను దేవుని యొక్క సన్నిధిలో అర్పించగలిగాం. ఈ రోజున మనం మరలా దేవుని యొక్క సన్నిధిలో చేరి మనము దేవునిని మహిమపరుస్తూ స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరచవలసి ఉంది. సో ఆ క్రమములో మనము దేవుని యొక్క సన్నిధికి చేరుకొని ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాం. గనుక దేవుడు మన యొక్క స్తుతిని, మన ఆరాధనను, మన యొక్క అర్పణలను, మనలను అంగీకరించులాగన మనము నిత్యము ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధానవర్తులుగా కొనసాగాలని నేను కోరుతూ ఉన్నాను. దేవుని దాసులు రెవరెండ్ ప్రేమ్ కుమార్ గారు గత 2 దినాలు మనకి దేవుని యొక్క వాక్యాన్ని అందించారు. వారు చెప్పినటువంటి సంగతులు దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టముగా వ్రాయబడినటువంటి సంగతులు. మొదట దేవుడు అర్పించువానిని, తరువాత దేవుడు అర్పణను లక్ష్య పెడతాడు అని చెప్పారు. నిన్నటి దినాన మరలా దేవుడు తన యొక్క సన్నిధిలోనికి వచ్చినటువంటి వారు ఆయనను ఆరాధిస్తూ అర్పణలు అర్పించినప్పుడు మన యొక్క జీవితంలో కలిగేటువంటి మార్పును ఆయన గమనిస్తాడు అని కూడా వారు చెప్పారు. పండగంతా అయిపోయిన తర్వాత సంఘంలో, మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో ఉజ్జీవం అనేది కలగాలి అని కూడా వారు మెన్షన్ చేశారు. ఈ విషయాలు వాస్తవం. మనం గత అనేక దినాలుగా, సంవత్సరాలుగా వీటిని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గనుక ఇవి మన యొక్క జీవితంలో పాటించవలసిన అవసరత ఉంది. సరే, ఈ రోజున దేవుణ్ణి మహిమపరచుట, దేవుని యొక్క నామాన్ని మహిమపరచుట అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేయాలని నేను కోరుతూ ఉన్నాను. దేవుని యొక్క మహిమను గూర్చి చాలా చోట్ల బైబిల్లో వ్రాయబడి ఉంది. ఆయన మహిమను గూర్చి, ఆయన మహిమను గూర్చి మనకు తెలిసిన ఒక వాక్యం ఏంటంటే, నేను నా మహిమను ఎవరికని ఇచ్చువాడను కాను అని. అదే సమయంలో మనం క్రొత్త నిబంధనలో గమనిస్తే యేసుక్రీస్తు తనను వెంబడించే వారికి తన మహిమను అనుగ్రహించేవాడు అని ఉంది. సో పాత నిబంధన గ్రంథంలో ఉండేటువంటి సంగతి, క్రొత్త నిబంధనలో ఉండేటువంటి సంగతి ఒకదానికి ఒకటి విరుద్ధం కాదు. కాకపోతే వాటి యొక్క సందర్భాన్ని మనం గ్రహించక కేవలం ఆ మాటలను మాత్రమే తీసుకున్నందుచేత ఆ రెండింటికి మధ్య వ్యత్యాసం ఉన్నట్లుగా అనిపించింది. దేవుడు తన యొక్క మహిమను
అబద్ధంతో పంచుకునేవాడు కాడు. అది పాత నిబంధన అవగాహన. దేవుడు తన యొక్క మహిమను విగ్రహాలకు ఇచ్చేవాడు కాడు, విగ్రహాలకి ఆపాదించేవాడు కాడు. దేవుడు తన యొక్క మహిమను మార్గము తప్పినటువంటి ప్రజలకు ఆపాదించేవాడు కాడు. అయితే నూతన నిబంధనలోనికి వచ్చినప్పుడు తన ప్రజలకు తన మహిమను అనుగ్రహించేవాడు అని చెప్పినప్పుడు ఎవరైతే దేవునిని అంగీకరిస్తారో వారి జీవితాల ద్వారా దేవుడు మహిమపరచబడాలని కోరుకుంటున్నాడు. దాని గురించి మనం ఆలోచన చేద్దాం. ఓకే, కీర్తనల గ్రంథంలో ఆ చివరి కీర్తనలను మనం గమనిస్తే చివరి 3 కీర్తనలు 148, 149, 150, అలానే ఆ ముందున్న కొన్ని కీర్తనలు కూడా దేవునిని స్తుతించేటువంటి కీర్తనలే. ఈరోజు మనం 2 కీర్తనలు చదివాం పూర్తిగా. 150వ కీర్తన చదివాం, అలానే 148వ కీర్తన కూడా చదివాం. 150వ కీర్తనలో దేవునిని స్తుతించండి అని మాటిమాటికి చెప్పాడు. అలానే 148వ కీర్తనలో కూడా అదే చెప్పాడు, దేవుణ్ణి స్తుతించండి అని. కాకపోతే ఎవరెవరు దేవునిని స్తుతించాలి అనే సంగతిని గురించి రాశాడు. 150వ కీర్తనలో ఎలా స్తుతించాలి అనే సంగతి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశాడు. ఇక్కడ ఎవరెవరు దేవుణ్ణి స్తుతించాలి అని అడిగితే ఒక్క మాటలో చెప్పాలంటే అందరూ దేవుణ్ణి స్తుతించాలి అని చెప్పాడు. దేవుణ్ణి స్తుతించాలి. దీనిని 3 భాగాలుగా చెప్పాడు. మొదటి భాగంలో ఆకాశములో ఉన్నటువంటి వాటన్నిటినీ పిలిచి మీరు దేవుణ్ణి స్తుతించండి అన్నాడు. రెండవ భాగంలో భూమి మీద ఉన్నటువంటి వాటినన్నిటినీ కూడా పిలిచి మీరు దేవుణ్ణి స్తుతించండి అన్నాడు. ఆ రెండవ భాగంలో మరలా ఆలోచన చేస్తే మరికొన్ని భాగాలు చేశాడు. వాటిని మనం చూద్దాం. మొట్టమొదట 148వ కీర్తనలో మనం గమనిద్దాం. మొదట ఏమన్నాడు? యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. ఈ 4 వచనాలు ఆకాశంలో ఉన్న వాటన్నిటినీ పేరు పెట్టి పిలిచి మీరు దేవుణ్ణి స్తుతించండి అన్నాడు. ఆ తర్వాత భూమి మీద ఉన్న వాటిని పిలిచినప్పుడు వాటిని 3 సమూహాలుగా పిలిచాడు. మొదటి సమూహం మనకి 7వ వచనం నుండి కనపడుతుంది. 7వ వచనం నుండి 10వ వచనం వరకు. భూమి మీదనున్న మకరములారా, అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి, అగ్ని, వడగండ్లారా, హిమమ, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, అంటే ఇదంతా భూ వాతావరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫల వృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా అని మీరందరూ దేవునిని స్తుతించండి అన్నాడు. సో భూమి మీద మొదటి సమూహం భూమి మీద ఉన్నటువంటి దేవుని యొక్క కృత్యాలు. అవి జలములే కావచ్చు, మృగములే కావచ్చు, సాధు జంతువులు పశువులే కావచ్చు, అలాగనే ఎగిరే పక్షులు కావచ్చు,
నేలను ప్రాకే జీవులు కావచ్చు, ఏవైనా సరే అవన్నీ దేవుణ్ణి స్తుతించాలి అన్నాడు. ఆ తర్వాత 11వ వచనం నుంచి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రజలను గురించి మాట్లాడాడు, మనుష్యులను గురించి, మానవులను గురించి మాట్లాడాడు. వాటిని గురించి మనం చూద్దాం. ఈ మనుష్యులను గురించి మాట్లాడినప్పుడు మనుష్యులను మరలా 2 సమూహాలుగా చేశాడు. మొదటి సమూహంలో 11వ వచనం నుండి మనం గమనిస్తే, భూరాజులు, సమస్త ప్రజలు, భూమి మీదనున్న అధిపతులు, సమస్త న్యాయాధిపతులు యెహోవాను స్తుతించుడి. యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామం, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. సో ఇందులో సమస్త ప్రజలను పిలుస్తూ ఉన్నాడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ర్యాంక్ అండ్ స్టేటస్. వారు ఎవరైనా సరే, వారి వయసుతో నిమిత్తం లేదు, వారి యొక్క స్థితితో నిమిత్తం లేదు, వారు ఎటువంటి సామాజిక స్థాయిలో ఉన్నారు అన్న దానితో నిమిత్తం లేదు. ఎవరైనా సరే, నువ్వు ఏ వయసులో ఉన్నవాడవైనా సరే దేవుణ్ణి స్తుతించాలి అని మాట్లాడాడు. ఆ తర్వాత 14వ వచనం దగ్గర నుండి మనం చూస్తే, తన ప్రజలు, ఆయన భక్తులు, ఆయన చెంత చేరిన జనులు అని ఇంకొక సమూహాన్ని గురించి మాట్లాడాడు. సో వీరు మనుష్యులే, కానీ వీరు దేవుని ప్రజలు, వారు కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఇన్ని సమూహాలని పిలిచాడు అన్నమాట. మొదట సృష్టిలో ఉన్నటువంటి వాటన్నిటినీ పిలిచాడు, మనిషి కాకుండా మిగిలినటువంటి సృష్టి యావత్తు. ఈ మిగిలిన సృష్టి యావత్తుని పిలిచినప్పుడు అవన్నీ దేవునిని స్తుతిస్తూ ఉన్నాయి అని చెప్పాడు. ఎలా అంటే 5వ వచనం 6వ వచనం గమనించండి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏదియు దానిని అతిక్రమింపదు. మనిషి తప్ప మిగిలిన సృష్టి యావత్తు కూడా దేవునిని ఏ రీతిగా స్తుతిస్తూ ఉంది, దేవునిని ఏ రీతిగా ఘనపరుస్తూ ఉంది, దేవునిని ఏ రీతిగా ఆరాధిస్తూ ఉంది అని అడిగితే, అవి దేవుడి యొక్క సృష్టి ఎలా జరిగిందో ఆ క్రమములోనే అవి ఉన్నాయంట. దేవుడు వాటికి కట్టడ నియమించెను, ఏదియు దానిని అతిక్రమించదు. అతిక్రమించకుండా ఉండటం వలన సృష్టి యావత్తు దేవునిని మహిమపరుస్తూ ఉంది. అయితే ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు, మనుష్యుల దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన నామమును స్తుతించుదురు గాక అని అన్నాడు 13వ వచనంలో. అందరూ యెహోవా నామమును స్తుతించుదురు గాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగా ఉన్నది. ఇక్కడ మనుష్యులకు దేవుడు మాట్లాడినప్పుడు వారు కూడా దేవునిని స్తుతించాల్సిందే అన్నట్టు మాట్లాడాడు. అయితే మనుషుల యొక్క పరిస్థితిని మనం గమనించినప్పుడు దేవుని వాక్యంలో చాలా చోట్ల సృష్టి యావత్తు దేవుని యొక్క చిత్త ప్రకారంగా, దేవుని యొక్క మహిమ నిమిత్తమే సృజించబడింది అని దేవుని వాక్యం చాలా చోట్ల చెబుతూ ఉంది. కాబట్టి సృష్టి యావత్తు కూడా దేవుణ్ణి స్తుతించాల్సిందే అని మాట్లాడుతూ అందులో ప్రజలను కూడా ఇంక్లూడ్ చేసింది. అయితే ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంది? రోమాపత్రిక 1వ అధ్యాయం ప్రకారంగా మనం చూస్తే,
వారు దేవునిని ఎరిగినను, దేవుని ఎరిగిన వారే గాని దేవుని యొక్క మహిమను వారు మార్చేశారు. వారు తమ దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, స్తుతి చెల్లించలేదు. ఇది సమస్త మానవాళి యొక్క పరిస్థితి. వారు దేవునిని ఎరిగినను వారు దేవునిని దేవునిగా మహిమపరచలేదు, స్తుతించలేదు. కానీ వారు ఏం చేస్తారంటే దేవుని మహిమను వారు చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు, మనుషుల యొక్కయు ప్రతిమా స్వరూపానికి మార్చేస్తారు, తగ్గించేస్తారు. అది సమస్త మానవాళి యొక్క పరిస్థితి. సో గతి తప్పిన వాడు ఈ సృష్టిలో ఎవరైనా ఉన్నారు అంటే మనిషి ఒక్కడే. మిగిలినవన్నీ కూడా దేవుడు నియమించిన కట్టడ చొప్పున అవి నిలిచాయంట. బట్ దేవుని మహిమపరచని స్థితిలోనికి మనిషి దిగజారిపోయాడు. అయినను ఒక రోజు వస్తూ ఉంది, ఆ రోజున ఏ మనిషి అయినా దేవుని ఎదుట ఆయన మహిమను ఒప్పుకోక తప్పదు అని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో చాలా చక్కగా వ్రాస్తాడు. అక్కడ ఏం జరుగుతుందని చెప్పాడంటే, ప్రతి నాలుక ఆయన ప్రభు అని ఒప్పుకోవాలా, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి, అంతే. సో ఇది ప్రతి మనిషి యొక్క పరిస్థితి. అయితే అవన్నీ ప్రక్కన పెడదాం, ఎందుకంటే అవన్నీ మనం తెలుసుకోవలసినవే. కానీ దానికి మించి దాటి ముందుకొచ్చాం మనం. మనకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, మనము దేవుని ప్రజలం. చూడండి 14వ వచనం. ఆయన తన ప్రజలకు, తన ప్రజలు, మనమందరం ఆయన ప్రజలం. రెండవది, ఆయన భక్తులు, ఆయనను భక్తితో కొలిచేవారు, ఆయన యందు భయభక్తులు నిలిపినటువంటి వారం. మూడవది, ఆయన చెంత చేరిన జనులు అని మాట్లాడుతున్నాడు. అంటే వీరు సమస్త సృష్టి నుంచి, సమస్తమైన ప్రజల నుండి వేరు చేయబడి నిజ దేవునిని ఎరిగినటువంటి వారు. వారి కొరకు దేవుడు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. ఈ శృంగము యేసుక్రీస్తే. యేసుక్రీస్తు మనకు బలం. యేసుక్రీస్తు ద్వారానే మనం ఆ దేవునిని తెలుసుకోగలిగాం. యేసుక్రీస్తు ద్వారానే మనకి దేవుని ప్రేమ అర్థమైంది. యేసుక్రీస్తు ద్వారానే మనం ఎవరమో మనం గ్రహించగలిగాం. యేసుక్రీస్తు ద్వారానే మనం ఇప్పుడు దేవుని యొక్క ప్రజలమయ్యాం. ఆ శృంగమే గనక లేకపోతే మనం కూడా మిగిలిన వారితో పాటు నశించిపోయే వాళ్ళమే. కనుక ఇప్పుడు దేవుడు మనకి అనుగ్రహించినటువంటి ఈ స్థితిలో నుండి మనము దేవునిని మహిమపరచాలి. సో మిగిలినవన్నీ చేసింది వేరు, దేవుడు ఆయన ప్రజల దగ్గర నుంచి కోరుకుంటూ ఉన్నది వేరు. చూడండి 149 దానికి కంటిన్యూషన్. యాక్చువల్గా అది యెహోవాను స్తుతించుడి, యెహోవాకు ఏ కీర్తన పాడాలి? క్రొత్త కీర్తన పాడాలి. క్రొత్త కీర్తన ఎక్కడి నుండి వస్తుంది మనకి? ఏ రచయిత రాస్తాడు? రోజు రోజుకి మనకి క్రొత్త పాటలు వస్తూనే ఉన్నాయి. క్రొత్త పాటలు వస్తూనే ఉన్నాయి. ఏ క్రొత్త పాటను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు? ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా అవగాహన చేసుకోవాలి. ఇది క్రొత్త కీర్తన. ఈ కీర్తన మనుష్యులు రచించినటువంటి కీర్తన కాదిది.
దేవుడే మనుష్యుల కొరకు రచించిన కీర్తన ఇది. ఈ కీర్తన మనుష్యులు రచించిన కీర్తన కాదు, దేవుడే మనుష్యుల కొరకు రచించిన క్రొత్త కీర్తన. ఈ కొత్త కీర్తనతో మనం దేవుణ్ణి మహింపరచాలంట. ఈ క్రొత్త కీర్తన ఏంటంటే మారిన మన యొక్క బ్రతుకులను గురించి మాట్లాడుతూ ఉంది. యేసు క్రీస్తు ద్వారా కలిగిన నూతన జీవాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. ప్రభు అనుదినము తన యొక్క ఆత్మ ద్వారా, వాక్యము ద్వారా మనలను చెక్కుతూ ఉన్నటువంటి ఆ క్రొత్త జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. ఇది క్రొత్త కీర్తన. ఇది క్రొత్త కీర్తన. ఆ మధ్య నేను ఒక ప్రసంగం విన్నప్పుడు చాలా ఆశ్చర్యపడ్డాను. క్రొత్త కీర్తన గురించి ఆయన మాట్లాడాడు. క్రొత్త కీర్తన గురించి ఆయన మాట్లాడినప్పుడు ఎలాగ దూషించాడంటే, ప్రజలు పాత కీర్తనలు పాడుతున్నారు అని ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గురించి మాట్లాడాడు ఆయన. క్రొత్త కీర్తన పాడాలి అన్నాడు. ఎంతకీ ఏంటి విషయం అంటే, ఆయన ఒక కీర్తన రాశాడు. ఆ కీర్తనని పాడడం కోసం ఈ మాట చెప్పాడు అన్నమాట. అసలు క్రొత్త కీర్తన ఏంటంటే, మారిన నీ జీవితం. అది క్రొత్త కీర్తన. ఇదే కీర్తనకారుడు మనం కొంచెం వెనక్కి వెళ్తే 40వ కీర్తనలో ఇలా మాట్లాడతాడు చూడండి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. ఇదంతా దేనిని గురించి మాట్లాడుతున్నాడంటే, ఆ వచనాలు వివరించినట్లు పాపము నుంచి నన్ను దేవుడు విడిపించి నన్ను మార్చిన జీవితం గురించి మాట్లాడుతున్నాడు. అందుకే ఏమన్నాడంటే, ఆ కొత్త కీర్తన వినటం గురించి మాట్లాడడం లేదు. అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మక ఉంచెదరు అన్నాడు. దేనిని చూస్తారు? క్రొత్త కీర్తన చూస్తారు. క్రొత్త కీర్తన చూస్తారు. ఈ క్రొత్త కీర్తన అక్షరాలతో వ్రాయబడినటువంటి కీర్తన కాదు ఇది. ఈ క్రొత్త కీర్తన పుస్తకాలలోనూ సంగీతంలోనూ దాక్కున్నటువంటి కీర్తన కాదిది. ఈ క్రొత్త కీర్తన మనుష్య రూపంలో సంచారం చేస్తూ ఉన్నటువంటి కీర్తన. ఆ కీర్తన యేసుక్రీస్తుని అంగీకరించిన వాని యొక్క జీవితాన్ని గురించి కీర్తన. దానిని ప్రజలు చూస్తారు. దాన్ని ప్రజలు చూస్తారు. సో క్రొత్త కీర్తనతో మనం దేవునిని మహిమపరచాలి. ఇంకా ఏమన్నాడో చూడండి. భక్తులు కూడుకొను సమాజంలో, 149వ కీర్తన, భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. ఇక ఆ తర్వాత వారు ఎలా సంతోషిస్తారో దాని గురించి మాట్లాడి ఒక 3 సంగతులు చెప్పాడండి. 4వ వచనంలో, యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. దీనత్వం గురించి మాట్లాడాడు. ఈ రక్షణ, ఈ క్రొత్త గీతం ఎవరు నేర్చుకుంటారంటే దీనులే నేర్చుకుంటారు. దాని గురించి మరలా నేను చెప్తాను. ఇంకా క్రిందకు వస్తే, వారి నోట ఉండేదేంటి, వారి చేతిలో ఉండేదేంటి అనే విషయాన్ని గురించి కూడా మాట్లాడాడు.
6వ వచనం, వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అలాగనే 9వ వచనంలో, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో ఏముంది? 2 అంచులు గల ఖడ్గమున్నది. దేవుని వాక్యం. దేవుణ్ణి స్తుతించుట, దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని ఈ లోకంలో జ్యోతుల్లాగా వెలుగుట. ఇవి 2 ఉంటాయి. అవి 2 చేస్తేనే దేవుని ప్రజలు దేవునిని మహిమపరిచినట్టు లెక్క. అవి 2. ఇంక ఏం చేసినా కానీ దాని వలన దేవునికి మహిమ కలిగే అవకాశం లేదు, ఇవి 2 లేకుండా. వీటిని నిజంగా అనుభవించినటువంటి కీర్తనాకారుడు 51వ కీర్తనలో ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగంలో క్లియర్గా వివరించాడండి. చూడండి, 51వ కీర్తన. 51వ కీర్తన దావీదు రాసిన కీర్తనని, అది ఏ సందర్భంలో రాసిన కీర్తనో అదంతా కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. ఓకే, దావీదు పాపం చేశాడు, దేవుని మహాకృపను బట్టి రక్షించబడ్డాడు. సత్యం అతనికి అర్థమైంది, సత్యం అర్థమైంది. దేవుని కుమారుడైన దావీదునకు సత్యం అర్థమైన తర్వాత ఈ సంగతులు చెప్పాడు. ఏం చెప్పాడో చూడండి, 15వ వచనం నుంచి, ప్రభువా నా నోరు నిన్ను స్తుతిని లేక నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు. ఇప్పుడు దావీదుకి అర్థమైపోయిన ఒక సంగతి ఏంటంటే, దేవునిని సంతోష పెట్టడానికి బలి అర్పిస్తే సరిపోదు అని. నువ్వు కోరేవాడు కాదు, ఒకవేళ నువ్వు కోరితే నేను అర్పించేయగలను. నువ్వు కోరితే నేను అర్పించేస్తాను, కానీ నువ్వు కోరుకోవటం లేదు అది అని మొట్టమొదటి దావీదు రియలైజ్ అయ్యాడు. తర్వాత చెప్పిన విషయం మరొకటి ఉంది, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవునికి ఇష్టమైనటువంటి బలి ఏంటి అని అడిగితే విరిగిన మనస్సే అన్నాడు. విరిగిన మనస్సే అంటే అర్థం ఏంటి? పశ్చాత్తాపంతో కూడుకున్నటువంటి మనస్సు. పశ్చాత్తాపంతో కూడుకున్న మనస్సు అంటే అర్థం ఏంటి? నేను దేవుని యొక్క నీతిని అధిగమించేస్తాను, నా వలన తప్పయింది, నేను ప్రభువుని గాయపరిచాను అని తెలుసుకొని నేను చేసినటువంటి దోషాన్ని అసహ్యించుకొని ప్రభువుని ప్రేమించేటువంటి హృదయాన్ని కలిగి ఉండడం. పశ్చాత్తాపం. ఈ పశ్చాత్తాపం అనేది లేకపోతే దేవునిని సంతోషపెట్టలేం. దీనిని పశ్చాత్తాపం కలిగినటువంటి వ్యక్తులు అర్పించేటువంటి బలులు ఎలా ఉంటాయో కూడా చెప్పాడు. చూడండి అక్కడే 19వ వచనం, అప్పుడు అంటే ఎప్పుడు? పశ్చాత్తాపంతో వచ్చినప్పుడు. 19వ వచనం, నీతియుక్తమైన బలులు, రెండవది దహన బలులు, మూడవది సర్వాంగ హోమములు నీకు అంగీకృతములగును. నిన్న మొన్న ప్రేమ్ కుమార్ గారు
యూదులు అర్పించే రకరకాలైన బలులను గురించి చెప్పారు. ఇక్కడ దేవుని సన్నిధికి పశ్చాత్తాపంతో వచ్చినటువంటి వాడు, దేవుడు నీతిమంతుడని ఒప్పుకున్నవాడు, దేవుడు పరిశుద్ధుడని ఒప్పుకున్నవాడే పశ్చాత్తాపడతాడు. సో ఆ విధంగా పశ్చాత్తాపంతో వచ్చిన వాడు అర్పించే 3 రకాలైనటువంటి బలులను గురించి మాట్లాడాడు. మొదటిది ఏంటంటే, ఇవి నీతియుక్తమైనటువంటి బలులు. నీతియుక్తమైనటువంటి బలులు అనగా నీతికి సంబంధించినటువంటి బలులు, నీతి జీవితానికి సంబంధించిన బలులు. మన యొక్క ఈ కృతజ్ఞతార్పణల ఆహ్వానం, ఈ పాంప్లెట్ మీలో చాలామంది చదివారు. అందులో మొట్టమొదట వేయబడినటువంటి 3 వాక్య భాగాలు, అఫ్కోర్స్ లివింగ్స్టన్ గారు కూడా దాన్ని మొదటి రోజు గుర్తు చేశారు. అదేంటంటే, మీ దగ్గర ఒకవేళ ఎవరి దగ్గర అనేది ఉంటే చూసుకోండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనాల్లో అది ఉంది. నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయుడి, అప్పుడు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. నీతిని అనుసరించి అనగా ఇది దేని గురించి మాట్లాడుతుందంటే, కేవలం అర్పణ గురించి మాట్లాడడం లేదు. అర్పణ అర్పించడానికి కొన్ని నీతి సూత్రాలు ఉన్నాయి యూదులకు. అవేంటంటే, దాని మీద మచ్చ ఉండకూడదు, డాగు ఉండకూడదు, అది ఏడాది లోపు ఉండాలా, మగదై ఉండాలా, ఎటువంటి దోషం ఉండకూడదు, ఇవన్నీ ఉన్నాయి. ఆ రూల్స్ అన్నిటినీ పాటించి ఒకడు బలి అర్పిస్తే అది నీతియుక్తమైనటువంటి బలే. కానీ ఇప్పుడు మనకు దేవుడిచ్చినటువంటి అవగాహనలో నుండి మనం తెలుసుకుంటే, అవినీతిగా సంపాదించినటువంటి డబ్బుతో నువ్వు దేనినైనా కొని, లేక ఆ డబ్బునే తీసుకొచ్చి దేవుని యొక్క సన్నిధిలో అర్పిస్తే అది నీతియుక్తమైనటువంటి బలి కాదు. నీతియుక్తమైన బలి అంటే ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ వైట్ మనీ. నల్లధనం కాదు, తెల్లధనం. ఇది అక్రమ ఆర్జన కాదు, సక్రమ ఆర్జన. ఇది మోసపూరితంగా సంపాదించినది కాదు, యథార్థమైనటువంటి సంపాద్యం. ఇది దోపిడీ వలన వచ్చింది కాదు, ఇతరుల దగ్గర నుంచి నేను దోచుకోవటం వలన తీసుకుని వచ్చింది కాదు. ఇది నేను, దేవుడు నాకు ఇచ్చినటువంటి సంపాదన. అది నీతియుక్తమైన బలి. అది నీతియుక్తమైన బలి. దీని గురించే మాట్లాడేదాన్ని. ఆ క్రింద ఇంకొక మాట కూడా రాస్తాం మనం. వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు అర్పించను. సమూయేలు 2వ గ్రంథం 24:24. నేను వెల ఇయ్యక అంటే నాకు ఉచితంగా వచ్చింది కాదు. సో నీతియుక్తమైన బలి అంటే ఉచితంగా వచ్చింది కాదు, అక్రమంగా వచ్చింది కాదు, నల్లధనం కాదు, లేక దోపిడీ కాదు, ఇవేవి కాదు, లంచాల వల్ల వచ్చినవి కూడా కాదు. ఇది కేవలం దేవునికి ఎదుట నీతిగా జీవించడం వలన దేవుడు నాకు ఇచ్చినటువంటి ఫలం. దానిని నేను
అర్పిస్తాను. అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ యువర్ ప్రాక్టికల్ లైఫ్, డే టు డే లైఫ్. నువ్వు ఒక 2,00,000 తీసుకొచ్చి ప్రభు యొక్క సన్నిధిలో అర్పణ అర్పించావు. ఓకే, బాగుంది. మనుషులందరి దృష్టికి అది చాలా గొప్ప అర్పణ. కానీ అదే సమయంలో ఉదాహరణకి నువ్వు ట్యాక్స్ కట్టలేదు, అప్పుడు అదేమవుతుంది? ఎందుకంటే యేసుక్రీస్తే చెప్పాడు కదా, కైసరివి కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి. మరి అది అప్పుడు నీతియుక్తమైన బలి అవుతుందా? అంటే నేను చేసేది ఘనంగా ఉండాలని ఇంకొకడిని దోచుకోవటం. సో అందుచేత మనం ఇది కొంచెం ఆలోచించవలసినటువంటి విషయంగా నేను మీకు తెలియజేస్తున్నాను. హౌ ఈజ్ యువర్ డే టు డే లైఫ్? అది దేవుని చేత అంగీకరించబడినటువంటి జీవితం అయితే అప్పుడు నువ్వు తెచ్చేది నీతియుక్తమైన బలి అవుతుంది. అది నీతియుక్తమైన బలి అవుతుంది. దావీదు అందుకే ఆ విషయాన్ని మాట్లాడాడు. నేను నా జీవితాన్ని సరిచేసుకోకుండా నేను ఎన్ని బలులు అర్పించినా అది దేవునికి ఇష్టం కాదు. రెండో రకమైనటువంటి బలి ఏంటంటే దహన బలి. దహన బలి. ఈ దహన బలిని గురించి ప్రేమ్ కుమార్ గారు కొంచెం మాట్లాడారు కాబట్టి నేను దాన్ని విస్తరించి మాట్లాడాను. ఆయన చెప్పిన విషయం ఏంటంటే సంపూర్ణమైన సమర్పణను గురించి మాట్లాడారు. సంపూర్ణమైన సమర్పణ అంటే వేరే వేరే బలులన్నీ కూడా బలిపీఠం మీద బలి అర్పించిన తర్వాత కొంత భాగాన్ని తీసుకొని వారు తింటారు. కానీ దహన బలి అంటే అది కంప్లీట్గా ఆహుతి అయిపోవాలన్నమాట. బలిపీఠం మీద దాన్ని కంప్లీట్గా కాల్చేస్తారు. దాంట్లో నుంచి ఏది కూడా మరలా తీసుకోరు. సో కాబట్టి అది ఒక వ్యక్తి యొక్క సంపూర్ణమైన సమర్పణను సూచిస్తూ ఉంది. ఒక వ్యక్తి యొక్క సంపూర్ణమైన సమర్పణ సూచిస్తూ ఉంది. మూడో రకం బలి, దానిని గురించి కొంచెం ఆలోచించాలని నేను కోరుతున్నాను. అదేంటంటే సర్వాంగ హోమము. హోమము హోమం అంటే తెలుసు కదా, బహుశా తెలిసే ఉంటుందిలేండి. హోమం చేసేవాళ్ళు అన్యాచారాలలో మనకి కనపడతారు. మనకి క్రైస్తవ ఆచారంలో హోమము అన్నటివి మనం చెయ్యం. కానీ హోమం చేసేటప్పుడు ఏం చేస్తారు? మధ్యలో మంట పెడతారు, చుట్టూ కూర్చుంటారు. ఆ మంటలో అప్పుడప్పుడు కొంచెం నెయ్యి ఇలాంటివన్నీ వేస్తూ ఉంటారు అన్నమాట. కొంచెం కొంచెం అలాగే వేస్తూ ఉంటారు, నూనె వేస్తూ ఉంటారు. అవన్నీ కూడా అది కాలుతూ ఉంటాయి అన్నమాట. అలా కాలుతూ ఉన్నప్పుడు మంచి సువాసన వస్తుంది. ఒకేసారి పోసారు. దహన బలి ఒకేసారి మొత్తం అంతా కాల్చివేయబడుతుంది. బట్ హోమము కొంచెం 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 అందులో వేసి కాలుస్తూ ఉంటారు. అది మంచి సువాసన ఇస్తుంది. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో సర్వాంగ హోమము అనే దాని గురించి ఏమని మాట్లాడాడు? హోమాన్ని గురించి ఏం మాట్లాడాడు అంటే సర్వాంగ హోమము అని మాట్లాడాడు. సర్వాంగ హోమము, ప్రతి అంగము, ప్రతి అవయవము, అంటే నీ జీవితంలో ప్రతి భాగము, పార్ట్ బై పార్ట్ దేవునికి హోమంగా కాలిపోవాల. తద్వారా వచ్చేటువంటి ఆ సువాసన వెదజల్లాల. ఈ సువాసన మనుష్యులను ఆహ్లాదపరుస్తుంది, దేవునిని సంతోషింపచేస్తూ ఉంది. ఇది క్రైస్తవులు చేయవలసినటువంటి హోమము. ఈ హోమాన్ని గురించి పౌలు చాలా చక్కగా మాట్లాడాడండి ఫిలిప్పీ పత్రికలో. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం
11వ వచనం, 17వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఫిలిప్పీ విశ్వాసులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ముందే ఏం మాట్లాడాడంటే, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య దేవుని ప్రజలుగా జీవవాక్యాన్ని చేతపట్టుకొని జీవించాలి అన్నాడు. ఇది మీ విశ్వాస యాగము అన్నాడు. ఇది మీ విశ్వాస యాగము. ఈ మీ విశ్వాస యాగానికి నేను ఖర్చయిపోవటానికి సంతోషిస్తున్నాను అన్నాడు అన్నమాట. నేను పానార్పణముగా పోయబడినను. మీరు చేసే యాగం, మీరు చేసే హోమం అది దిగ్విజయంగా జరగటానికి నేను పానార్పణముగా పోయబడుట, కొంచెము కొంచెముగా అగ్నిలో ఆ హోమం చేస్తూ ఉన్నప్పుడు కొంచెం కొంచెం నెయ్యి నూనె పోస్తూ ఉన్నట్లుగా నా జీవితం ఖర్చు అయిపోతూ ఉంటే నేను దేవుణ్ణి స్తుతిస్తాను. అది నాకు సంతోషం ఉన్నాడు. ఈ యాగం గురించి ఆలోచించామా ఎప్పుడైనా? ఈ యాగం కావాలి ఇప్పుడు మనకి. ఇతర విశ్వాసుల కోసం నీ జీవితాన్ని ఖర్చు పెట్టడం, ఇతర విశ్వాసుల యొక్క విశ్వాస జీవితం దేవునికి అంగీకృతముగా ఉండటం కొరకు, ప్రజల మధ్య సజీవ సాక్ష్యంగా నిలవడం కొరకు నీ సమయాన్ని, నీ డబ్బుని, నీ టాలెంట్ని, నీకున్న సమస్తాన్ని వెచ్చించటం, అది పౌలు కోరుకుంటున్నాడు. ఫిలిప్పీ విశ్వాసులారా, మీ యొక్క విశ్వాస యాగంలో నేను హోమమైపోవాలనుకుంటున్నాను, నేను పానార్పణముగా పోయబడాలని అనుకుంటున్నాను. అంతేకాదు, ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాడు. 18వ వచనం, ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించండి. ఇలాగే ఇట్ ఈస్ రెసిప్రోకల్. ఇట్ ఈస్ రెసిప్రోకల్. అంటే ఎప్పుడు పౌలు మాత్రమే వారి విశ్వాసం నిమిత్తం పానార్పణముగా పోయబడాలి అనేది కాదు. ఈవెన్ వారు కూడా పౌలు విషయంలో అలాగనే ఉండాలన్నాడు. We should support each other. To grow in faith. ఈ యాగం మనం చేయాల్సినటువంటి యాగం అండి. ఇది మనం చేయాల్సిన యాగం. ఇది నిరంతర యాగం. ఇది నిరంతర యాగం. ఈ యాగం అవసరం. ఈ యాగం అవసరం. సో ఈ రోజున మనం కొన్ని నిర్ణయించుకోవాలి. ఈ కృతజ్ఞతార్పణల సందర్భంగా మనం అర్పించినటువంటి వస్తువులు అన్నీ ఉన్నాయి. అలాగనే మనం అర్పించినటువంటి కానుకలు ఉన్నాయి. వాటిని ఆల్రెడీ లెక్క పెట్టారు, మీకు చెప్తారు కూడా ఎంత వచ్చిందో. బట్ అసలు లెక్క ఒకటి ఉంది. అదేంటంటే, నీ జీవితాన్ని నీ ప్రక్కనున్న విశ్వాసి యొక్క విశ్వాస అభివృద్ధికి ఖర్చు పెట్టవలసిన లెక్క ఒకటి ఉంది. ఇంకా దాన్ని ప్రభు రాస్తున్నాడు. ఇవన్నీ మనలు రాస్తారు, కానీ దాన్ని ప్రభు రాస్తాడు. ఆ లెక్క తేలాలి. ఆ లెక్క తేలాలి. నా వలన మరో విశ్వాసి తడబడకూడదు. నా వలన మరో విశ్వాసి కృంగిపోకూడదు. నా వలన మరో విశ్వాసి దారి తప్పకూడదు. నా వలన మరో విశ్వాసి దేవునిలో బలంగా నిలబడాల. దానికోసం నేను ఏమైపోవటానికైనా సిద్ధంగా ఉన్నా. దట్ షుడ్ బి యువర్ కమిట్మెంట్ టుడే. ఈ రోజున
మీరు చేయవలసినటువంటి బలి అదే. ఈ బలి గనక మనం చేస్తే అప్పుడు మనం దేవునికి మంచి అర్పణ తీసుకొస్తామండి. ఆ అర్పణ ఏంటో కూడా మీకు చెప్తాను. రోమాపత్రిక తీయండి. రోమాపత్రిక 15వ అధ్యాయం 15వ అధ్యాయం 15వ వచనం 15వ వచనం. అయినను అన్యజనులు అను అర్పణ, ఏ అర్పణది? అన్యజనులు అనే అర్పణ నేను తీసుకురావాలా దేవుని దగ్గరికి. అంటే దీని యొక్క అర్థం ఏంటి? ఇంకా రక్షణ పొందని వ్యక్తులు రక్షించబడాలి. అలాంటి వారు దేవుని యొక్క సన్నిధికి నేను తీసుకొని వచ్చినటువంటి అర్పణ అవ్వాలి. అసలు విశ్వాస యాగంలో మనం పానార్పణంగా పోయబడకపోతే ఈ అర్పణ తీసుకురావడం చాలా కష్టం. అది జరగదు. అందుకే ముందు అది జరగాల. విశ్వాస యాగంలో ఒకరి నిమిత్తం ఒకరం దేవుని యొక్క చిత్తానుసారంగా పానార్పణంగా పోయబడాలి. పోయబడితే అప్పుడు అన్యజనులు అనే అర్పణ చూడండి, పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తం యేసుక్రీస్తు పరిచారకుడ నైతిని. ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యం కలిగి మీకు వ్రాయిచూ ఉన్నాను. ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ యూ అబౌట్ ఇట్ అంటున్నాడు. ఇది మనం తీసుకురావాల్సిన అర్పణ ఈ రోజున. ఇది నీ కోతకాలపు పంట. నీ కోతకాలపు పంట ఏంటో తెలుసా? ఇదే అన్యజనులు అనే అర్పణ పరిశుద్ధపరచబడి దేవుని సన్నిధిలోనికి తీసుకురాబడాల. ఈ కోతకాలపు పండగ చేద్దామా? చెయ్యాలి కదా. పాత నిబంధనలోని కోతకాలపు పండగ మనకెందుకు? క్రొత్త నిబంధనలోని కోతకాలపు పండగ చేయండి. Why do you want to go back to the practices and traditions? నువ్వు క్రొత్త కీర్తన ఎందుకు పాడకూడదు? క్రొత్త కీర్తన పాడండి, క్రొత్త కీర్తన పాడండి. ఈ క్రొత్త కీర్తనలో మారిన నీ బ్రతుకు చూపించాలా? ఈ క్రొత్త కీర్తనలో ఇతర విశ్వాసుల కోసం నువ్వు పడినటువంటి ప్రయాస చూపించాలా? ఈ క్రొత్త కీర్తనలో అన్యజనులు దేవుని దగ్గరికి రావడం జరగాల. అంటే ఈ క్రొత్త కీర్తనలో ఒక పల్లవి ఉంది, 3 చరణాలు ఉన్నాయి. పల్లవి ఏంటంటే దేవుణ్ణి స్తుతించడం. మొదటి చరణం ఏంటంటే మారిన నా బ్రతుకుని చూపించడం. రెండవ చరణం ఏంటంటే నేను ఇతర విశ్వాసి కోసం పాటుపడటం. మూడవ చరణం ఏంటంటే మనమందరం కలిసి అన్యజనుల రక్షణ కోసం ప్రయాసపడటం. ఈ 3 చరణాలు. ఒకవేళ మనం చేస్తే ఇలాంటి కృతజ్ఞతార్పణల పండగే చేయాలి. నాకు తెలుసు, అలాగనే మీలో అందరికీ కూడా తెలుసు, వాక్యాలు ప్రకటించబడతాయి అంతే, పాటించబడవు.
అది సత్యం. కానీ అది సత్యం కాకూడదు. అది సత్యం కాకూడదు. వి షుడ్ గో ఫార్వర్డ్. పర్పస్‌లెస్ గివింగ్ అనేది సిన్ అండి. పాపం. పర్పస్‌లెస్ గివింగ్ అంటే ఏ ఉద్దేశ్యం లేకుండా ఇవ్వడం. ఎందుకు ఇస్తాం? ఇస్తాం అంతే. ఏం జరుగుతుంది దాంతో? మనకు తెలియదు. ఇప్పటి వరకు మనకు తెలిసిన సత్యం ఏంటంటే అది అలా ఉంచబడుతుంది అంతే. దట్ ఈస్ సిన్. దట్ ఈస్ సిన్. మోషే ఒక రోజున బయటకు వచ్చి ఇంకా చాలు మీ అర్పణలు అని ప్రకటించాడు. ఈ రోజున ఏ సంఘమైనా అలాంటి వాక్యాన్ని ప్రకటిస్తుందా? ప్రకటించదు. ఒకవేళ నువ్విస్తే ఆత్మల పంట కోసం ఇవ్వు. ఆత్మల పంట కోసం ఖర్చు పెట్టడానికి ఇవ్వు. దేవుని యొక్క యాగం జరగాల, దేవునికి హోమం జరగాల, దానికోసం ఇవ్వు. సో కలెక్ట్ చేసినటువంటి వారు కూడా అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నమ్మకంగా పనిచేయాలా. నమ్మకంగా పనిచేయాలా. నువ్వు గ్యాదర్ చేసే ప్రతి పైసాకు ఆడిటర్స్ ఏమంటారో నాకు తెలియదు, కానీ దేవుడు మాత్రం లెక్క అడుగుతాడు. నువ్వు కలెక్ట్ చేసే ప్రతి పైసాకు నువ్వు బాధ్యత వహించాలా. నీకిచ్చే ప్రతి వ్యక్తిని గురించి నువ్వు బాధ్యత వహించాలి. అలా చేసినప్పుడే అది నిజమైనటువంటి కృతజ్ఞతార్పణల పండుగ. అందులో సంతోషం ఉంది, దేవునికి మహిమ ఉంది. సో ఆ రీతిగా మనం దేవుని సన్నిధిలో దేవునికి మహిమ చెల్లించాలని నేను కోరుకుంటున్నాను. ఈ సృష్టి యావత్తు చెల్లిస్తూ ఉంది. ప్రజలందరూ ఒక రోజున చెల్లించక తప్పదు. బట్ దేవుని ప్రజలుగా నీవు నేను క్రొత్త కీర్తనతో యెహోవాకు నైవేద్యం చేయాల. దేవుడట్టి కృపను మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.